సాయంకాల సమయం మంది ఈ రీతిగా మీ మధ్యలోనికి రావడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ఈ రీతిగా కలుసుకోవడము మరి ఎంతగానో మహింపరుస్తూ ఉంటున్నాను. ఇంతవరకు చక్కగా మరి దేవుని ప్రేమను గురించినటువంటి మాటలు సహోదరుడు ఆరాధన వర్షిప్లో మరి విన్నాము. మరి దేవుణ్ణి ఆరాధించాము. దేవుని నామానికి మహిమ. దేవుడు చాలా 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 గొప్పవాడు. మరి ఆయన ఎత్తు, లోతు, పొడవు చాలా గొప్పదని మనం దేవునికి ఆరాధించాం. అందును బట్టి దేవుని నామానికి మహిమ. మరి సమయమందు బ్రదర్ గారు ఒక 25 డేస్ బ్యాక్ కలిసి ఈ రీతిగా 14th సండే రావాలి బ్రదర్ ఈవినింగ్లో అని చెప్పాడు. మరి భూషణ్ గారు సరే బ్రదర్ వస్తానని మాట ఇచ్చాను. ఆ మాటను బట్టి ఈ రీతిగా వచ్చాను. నేను బోయినపల్లి ఉంటాను. నా పేరు పాలరాజు. మరి ముందుకెళ్దాం, దేవుని వాక్యంలోకి వెళ్దాము. దేవుని నామానికి మహిమ. మరి యెషయా గ్రంథము 9వ అధ్యాయము మరి 6వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. తీసిన వారు చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క క్రీస్తు యొక్క జననం గురించినటువంటి మాటలు ఈ యొక్క సమయమందు ధ్యానించుకుందాం. మరి ఎక్కడ చూసినా ఆయన సిటీలో ఇంకా వేరే స్టేట్స్లో ఎక్కడ చూసినా కూడా క్రీస్తు జననం గురించినటువంటి సీజన్లో మనం ఉన్నాం. మరి ఆయన బర్త్డే క్రిస్మస్ సీజన్లో మనం ఉంటున్నాం కాబట్టి మరి ఆయన మాటలు ధ్యానించుకుందాం కొద్దిసేపు. ఓకేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆల్రెడీ 8 వరకు కదా. ఓకే. అయితే యెషయా ప్రవక్త ఈ ప్రవచనాన్ని ప్రవచిస్తూ ఉంటున్నాడు. యేసు ప్రభువు పుట్టక ముందు ఒక 400 సంవత్సరం కిందట యెషయా ప్రవక్త ఈ ప్రవచనాలు ప్రవచించినట్టుగా చూస్తాం. యెషయా గ్రంథం ఇది 6వ అధ్యాయం 9వ వచనంలో కూడా, అదేవిధంగా 7వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఆయన పుట్టుకను గురించినటువంటి మాటలు ముందే, యేసు ప్రభు పుట్టక ముందే మరి యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఇక్కడ ఆ మాటలు ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఎలానగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడేను అన్నట్టుగా ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. అయితే మరి ఆయన ఎలా ఉంటాడు? ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అని 5 క్వాలిటీస్తో మరి ఈ రీతిగా ఉంటాడని, మరి అదేవిధంగా 7:14లో కూడాను ఆయన మాటలు, ఆయన జననం గురించినటువంటి మాటల్ని మనము చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క ప్రవచనాలు 7:14లో కూడాను, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. అది చాలు. అయితే చూడండి, అయితే ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడను. ఇమ్మానుయేలు పేరునకు దేవుడు మనకు తోడై అని అర్థము అనేసి మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఏ ప్రవక్తలు ప్రవచించారో ఆయా ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనము నెరవేర్పు కూడా జరిగింది. మనము లూకా సువార్త 2వ అధ్యాయంలో, మత్తయి సువార్తలో మనం చూడగలం 4 అధ్యాయాలలో. అయితే ప్రవచించిన ప్రవచనాలు నెరవేరాయి. యేసు ప్రభు వచ్చాడు. మరి తన యొక్క పని, తండ్రి అయిన దేవుడు కుమారుని పంపినటువంటి పని ఏదైతే ఉన్నాడో ఆ పని కంప్లీట్గా కుమారుడు యేసు ప్రభు కంప్లీట్ చేసి మరి తన యొక్క పరలోకానికి ఆరోహణమైనట్టుగా చూస్తాం. అయితే వెళ్తూ తన యొక్క ఆజ్ఞలను మన కొరకు చెప్పి మరి తన అడుగుజాడలు మన కొరకు విడిచిపెట్టి ఈ రీతిగా చేయండి అని కూడా చెప్పాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చూస్తాం. అయితే మరి ఈ యొక్క
కాలక్రమేణా ఈ యొక్క దేవుని యొక్క రాజ్య సువార్త విస్తరిస్తుంది. మరి దేవుడు ఆయన అందరూ అంతటా మారు మనసు పొందవాలని కోరుకుంటూ ఉంటున్నాడు. అందరూ దేవుని సత్యంలోనికి రావాలి, ఆయన ప్రణాళిక, ఆయన ప్రేమను తెలుసుకోవాలి, ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటి అన్నది దేవుడు కోరుకుంటుంటున్నాడు. ఆ ప్రక్రియలోనే మనం కూడా ఏదో ఒక రోజు ఆయన మాట విని, మన తల్లిదండ్రులు, మన పూర్వీకులు ద్వారాగా మనం విని రక్షణలోనికి వచ్చాము, రక్షింపబడ్డాం, దేవునిలో సాగుతూ ఉంటున్నాం. అయితే మరి ఈ రీతిగానే ప్రతి సంవత్సరములో బయట చూసినట్లయితే, బయట సంఘాల్లో ఎక్కడ చూసినట్లయితే ప్రతి సంవత్సరం ఆయన గురించి, ఆయన బర్త్డే జరుపుకోవడం, ఆయన పుట్టుకను జరుపుకోవడము మరలా ఎవ్రీవేర్ రిపీట్ అవుతూ ఉంది. అయితే ఒక బర్త్డేనే జరుపుకోవడమా, లేక ఎంటైర్ తను చెప్పినటువంటి సందేశం ఏదైతే ఉందో అది కూడా కంప్లీట్గా ఆచరణలో పెట్టాలా అన్నది, బర్త్డేతో పాటుగా తను ముందు ఏదైతే చివరి మాటలు ఏవైతే ఉన్నాయో అవి చాలా మటుకు ఆచరణలో పెట్టలేకపోతుంది క్రైస్తవ లోకం. కాబట్టి అవి కూడా మనము ఆలోచించాలి, ఆచరించాలి. అందుకు అనుగుణంగా మరి భక్తుడు అయిన పౌలు ఈ రీతిగా ఏమంటాడంటే, క్రీస్తు మీ కొరకు శ్రమపడి మరి తన అడుగు జాడలు మీ కొరకు విడిచిపెట్టి వెళ్ళిపోయాను, మరి అడుగు జాడలో నడవండి, ఆయనలాగా జీవించండి అనేసి చెప్తూ ఉంటాడు. మొదటి పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూసినట్లయితే మరి ఆ మాటలని మనం చూస్తూ ఉంటున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుంచి 23వ వచనం వరకు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి ఆయన పాపం చేయలేదు, ఆయన నోట్లోని ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు లేదు, ఆయన శ్రమ పట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. అది దేవుని నామానికి మహిమ కలుగునగా. చక్కగా అపోస్తులైన పౌలు, యేసు ప్రభు శిష్యుడు, మరి శిష్యులందరిలో బాగా యేసుక్రీస్తుకు దగ్గర ఉన్నటువంటి శిష్యుడైన పేతురు గారు ఈ రీతిగా ఈ మాటలు చెప్తూ ఉంటున్నాడు. మరి మీ కొరకు తన యొక్క జీవితాన్ని, తన 33.5 సంవత్సరాల జీవితాన్ని, లేక పరిచర్య 3.5 సంవత్సరాలు చేసినటువంటి పరిచర్యను మీ కొరకు మరి మీకు మాదిరి ఉంచిపోయాను, మరి తన అడుగు జాడలను మీ కొరకు ఉంచిపోయాను అనేసి రాస్తా ఉంటున్నాడు అనమాట. అంటే కంప్లీట్ తన లైఫ్ని మీ కొరకు మీ ముందుంది, అది ఆచరించండి అని చెప్తా ఉంటున్నాడు. అందులో భాగంగా చూసినట్లయితే మరి క్రీస్తు కూడా మీ కొరకు శ్రమపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లుగా మీకు మాదిరి ఉంచిపోయాను. మనకు మాదిరి ఎవరండి మనకు మాదిరి? యేసుప్రభు ఒక్కడే. ఆయన జీవితం, ఆయన లైఫ్ స్టైల్, ఆయన చూపు, ఆయన పలకరింపు, ఆయన స్పర్శ, ఆయన అడుగు జాడలే మనకు మాదిరి. ఈ రోజున చూసుకున్నట్లయితే చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, ఎవరెవరినో ఫాలో అవుతూ ఉంటున్నారు. క్రీస్తును కాకుండా క్రీస్తు జీవితాన్ని పక్కన పెట్టేసుకొని వేరే ఆశ్చర్యాలు, క్రియలు, వారి సొంత అభిప్రాయాలు అలా ఫాలో అవుతున్నటువంటి వారు చాలా కోకొల్లలుగా ఉన్నాం. వారి గురించి మనం కాదు, కానీ దేవుడు ప్రత్యేకంగా మనలని ఇక్కడికి ఏర్పరిచాడు. మనం ఎలా ఉన్నా మనం పరిశీలించుకోవాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత, ఆచరణ ఎంతైనా ఉంది. కాబట్టి మనకు మన గురి, గమ్యము, మన మాదిరి ఏదైనా ఉందంటే అది ఈ ఆత్మీయ జీవితంలో క్రీస్తు ఒక్కడేగా, అంతే. దేవునామానికి మహిమ కలుగునాక. ఆయన మాదిరికరమైన జీవితం, ఏది కరెక్టు, ఏది రాంగు, ఏవే అనే సందిగ్ధంలో ఉంటున్న పరిస్థితిలో మరి కొన్నిసార్లు ఏదో ఒకటి ఉందిలే కానిద్దాంలే అన్నట్టుగా వెళ్ళిపోతున్నవారు చాలామంది ఉంటున్నారు. కాదు, ఆయన మాదిరి ఉంచిపోయాడు మన కొరకు. ఆయన మన కొరకు ఏమైండు? తన అడుగు జాడలు మన కొరకు విడిచిపెట్టినట్టుగా మనం చూస్తాం. అయితే నేను బైబిల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఒక ప్రొఫెసర్ ఈ రీతిగా చెప్పాడనమాట. తన అడుగు జాడలు ఏ రీతిగా విడిచిపెట్టాడు అన్న దానికి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. నార్త్ ఇండియాలోనంట, అటు సైడ్ నార్త్ ఇండియాలో ఒక
జంతువును లేక కుందేలు ఎలుగుబంట్లను ఇట్లా వేటాడడానికి వాటిని పట్టుకోవడానికి అడవులలో ఆ, ఆ, వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం ఏంటంటే తన యొక్క అడుగు జాడలను ఎంచుకుంటారంట. అంటే అడుగు జాడలను చూసి ఏ రీతిగా వెళ్ళింది ఆ యొక్క జంతువు, మట్టిలో బురదలో కొంచెం మట్టిలో తడిగా ఉన్న ప్రాంతంలో కనిపిస్తుంది కదా తన అడుగులు, దాన్ని బట్టి వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారంట. అయితే మరి ఆ రీతిగా తన అడుగు జాడలను బట్టి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారంట. దాన్ని వేటాడతారనమాట వేటగాడు. ఆ రీతిగా చూసుకున్నట్లయితే ఒక హంటర్ లేక ఒక వేటాడడానికి ఒక జంతువుని తన యొక్క అడుగు జాడలను బట్టి మరి ఆ రీతిగా తను వెతకడానికి, తను వెంబడించి తన్ని చంపుకోవడానికి వెళ్తూ ఉంటాడు, తను ఆహారంగా చేసుకుంటుంటాడు. అయితే దానికి అవసరమైనది తన యొక్క అడుగు జాడలు. మరి మన అది కాదు కదా, మనము క్రీస్తు అడుగు జాడలు నడిచి ఆయన దగ్గరకు వెళ్ళవలసిన వారమై ఉంటున్నాం. ఆయన దగ్గర ఉండవలసిన వారం మనం అందరం. కాబట్టి ఆయన అడుగు జాడలు చాలా 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 అవసరం. ఆయన మాదిరికరమైనటువంటి జీవితము చాలా 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 అవసరం. ఎట్లా ఆయన మాదిరికరమైన జీవితం? సువార్తలో ఎంత చక్కగా ఉంది ఆయన మాదిరికరమైన జీవితం, 4 సువార్తలు కూడా. అయితే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మరి మీరు తన అడుగు జాడలు ఎందుకు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఇంకా ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు అనేసి మరి చెప్తూ ఉంటున్నాడు ఇక్కడ. మరి ఆయనను ఫాలో అవుతున్నటువంటి మనము ఎట్లుంది మన మాట తీరు, మరి మన యొక్క మాదిరికరమైన జీవితము ఎట్లున్నది అన్నది ఖచ్చితంగా మనము పరిశీలించుకోవాలి. కాబట్టి ఆయన దూషింపబడి బదులు దూషింపను లేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయం తీర్చు తను తండ్రి ప్రార్థించినట్టుగా చూస్తాం. అదేవిధంగా హెబ్రీలో చూసినట్లు కూడాను తను శరీరధారిగా ఉన్న దినములలో మరి ఎట్లా జీవించాడంట? శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తనకు న్యాయముగా తీర్చు దేవునికే తను మొరపెట్టుకున్నట్టుగా మనం హెబ్రీ 4వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. తండ్రికే మొరపెట్టుకున్నాడు. అలా తండ్రికి మొరపెట్టుకొని మరి తండ్రిని లోకానికి చూపించి మరి తన యొక్క జీవితం ఏ రీతిగా ఉండాలన్నటువంటిది మన కొరకు విడిచిపెట్టిపోయాడు. ఓకే, ఇది ఒక పాటగా మనం చూసుకున్నట్లయితే ఇది ఫండమెంటల్ బేసిక్ మర్చిపోతున్నటువంటి రోజులలో ఉంటుంది క్రైస్తవం. చాలా బాధాకరం. కొందరు చేస్తున్నారు, అందరని కాదు, కొందరేమో ఇలా తప్పుతున్నారు కొంచెం. కాబట్టి అలా కాకుండా మరి ఫండమెంటల్గా ఇది దేవుని యొక్క మాదిరి, ఆయననే మాదిరిగా చూసుకొని వెళ్ళాలన్నటువంటిది. అయితే ఈ రీతిగా వెళుతున్న ప్రక్రియలో ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో మరి వాళ్ళ ఇంకొక యాంగిల్లో చెప్పినట్లయితే 2వ భాగంలో ప్రభు ఏమన్నాడంటే మరి మీలాంటి వారి బట్టి దేవుని నామం దూషింపబడుతుంది అని కూడా చెప్పాడు. మీలాంటి వారి వల్లనే, నాకు క్షమించండి మాట అంటున్నందుకు, మీలాంటి వారి వల్లనే అంటే ఆ రోజు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఇలా మనము లిటరల్గా స్క్రిప్చర్ తీసుకున్నట్లయితే ఆ రోజు ఉన్నటువంటి ఆ భాగాన్ని మరి ప్రభువు చెప్పి ఉంటున్నాడు. అక్కడ భక్తుడు చెప్పి ఉంటున్నాడు, మీ నామాన్ని బట్టే అన్యుల మధ్యలో దేవుని నామము దూషింపబడుతుంది. చూస్తున్నారు కదా సోషల్ మీడియాలో, నేను చెప్పనక్కర్లేదు, చూశారు కదా సోషల్ మీడియాలో రకరకాలుగా. ఇది ఇప్పుడప్పుడు కాదు, ఎప్పుడో చెప్పి ఉంటాడు దేవుడు, భక్తుడు చెప్పి ఉన్నాడు మనకి, మీ నామాన్ని బట్టి అన్యుల మధ్య దేవుని నామాన్ని దూషింపబడుతుంది అంటుంది. ఎందుకు? మాదిరికరంగా ఈయన లేడు కదా. ఎవరైతే ఉంచుకోమని చెప్పారు, ఎలా ఉంది దేవుని వాక్యం, స్క్రిప్చరల్ ఏం సెలవిస్తుంది, అది ట్రాక్ తప్పినప్పుడు ఇలా వస్తుంది అనేసి ముందే భక్తుడు చెప్పి ఉంటున్నాడు. అయితే దాన్ని బట్టి మరి నేను పెద్దగా వెళ్ళను కానీ కొన్ని వచనాలు రెఫరెన్స్ అయితే మీకు చూపిస్తాను. ఎట్లా దూషింపబడుతున్నది అన్యుల మధ్యలో, ఏ రీతిగా దూషింపబడుతున్నది అంటే కొన్ని రెఫరెన్స్ మనం చూద్దాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము, 16 నుంచి 21వ వచనం వరకు. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16 నుంచి 21 వచనము, 20 వచనాల వరకు, 19 వచనాల వరకు
చదువుదాం. బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ 6th చాప్టర్ 16th నుంచి 19th వరకు. యెహోవాకు అసహ్యమైనవి 6 గలవు. 7 ఆయనకు హేయములు. అవేమనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలను యోచించు హృదయమును, కీడు చేయటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. ఓకే, ఈ రీతిగా ఉన్నాయనేసి మరి ఆ రోజు భక్తుడైనటువంటి సొలొమోను చెప్తా ఉంటున్నాడు. ఏంటంటే మరి 16వ వచనంలో చూస్తున్నవి దేవునికి అసహ్యమైనవి, హేయమైనవి, అసహ్యమైనవి ఉన్నవి, హేయమైనవి కూడా ఉన్నవి అంటున్నాడు. అయితే మనము ఎలా ఉండాలి అన్నటువంటిది చూసుకున్నట్లయితే దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవుని ప్రేమను తెలుసుకున్నటువంటి మనం, దేవుని అడుగుజాడలో నడుచుకుంటున్నాం, మనం ఆయన మాదిరిగా గురిగా పెట్టుకుంటున్నటువంటి మనం, ఆయన ప్రేమ గురించి బట్టి మనం ఆరాధిస్తున్నటువంటి మనము మరి ఆయనకి ఇష్టలుగా ఉండాలి. ఎందుకు? దేవుడు మనల్ని ఎంతో ఇష్టపడి మనల్ని ప్రేమించి మన కొరకు తన సర్వస్వాన్ని త్యాగం చేసి తన జీవితం మొత్తం ధారపోసి అందరు నా ప్రేమలో ఉండి శాంతి సమాధానం పొందుకోవాలి అన్నటువంటి దేవుని ఉద్దేశమైంది. అది సర్వమానవాళికి అనమాట, మనతో అందరికీ. కాబట్టి అది కాకుండా, అది పొందుకోకుండా, సమాధానం పొందుకోకుండా మనుషులు మరి ఇది వచ్చేసింది అనమాట లోపలికి. అంటే దేవుడు ఇష్టపడి మనల్ని ఎంచుకున్నప్పుడు మనం కూడా దేవునికి ఇష్టలుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం దేవుని మనల్ని బట్టి మనం ఇష్టలుగా ఉండాలి. దేవునికి మనం ఇష్టలుగా ఉండాలి అంటే మరి ఆయనకు హేయమైనవి మన జీవితంలో ఉండొద్దు. 6 హేయమైనవి అంటాడు, మరి 7 అసహ్యమైనవి, 6 హేయమైనవి. చూడండి, ఈ యొక్క అసహ్యమైనవి చూద్దాం. 6 మళ్ళా 7 అనేసరికి ఇంకా అది ఇంకా చాలా లెంతీగా అయిపోతుంది. 6 మరి ఆయనకు అసహ్యమైనవి అంటే అసహ్యించుకునేటివి ఉండొద్దు. ప్రభుకు అసహ్యమైనవి ఆ మనుషులలో, కొంతమంది విశ్వాసులలో కనిపిస్తున్నాయి. కాబట్టి అవి ఉంటే దేవుడు అసహ్యించుకుంటాడు అనమాట. ఆయన అసహ్యించుకుంటే అది దౌర్భాగ్యకరమైనటువంటి జీవితం. అసహ్యించుకునేటి ఉండొద్దని మరి కోరుకుంటున్నాడు. అవి ఉండొద్దు, ఇష్టంగా ఉండాలి, దేవుడు ఇష్టపడే విధంగా ఉండాలి. ఏంటి అసహ్యమైనవి? అవేవనగా అహంకార దృష్టివి, కళ్ళలాడు నాలుకయు, కీడు చేయటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములతో జగడమును పుట్టించువాడు. కరెక్ట్గా 6 ఉన్నాయండి. ఇవి ఒకటి ఎక్స్టెండ్ ఉంది, అంటే మనం దాన్ని కొంచెము పాటుగా విడమరిచి పదాలుగా చూసినట్టే 7 ఉన్నాయి. ఖచ్చితంగా 7 ఉన్నాయి. అయితే అహంకారపు దృష్టి కొందరికి అయితే బిలీవర్సే, స్పిరిచువల్ ఆత్మీయత అంతా ఉంటుంది, కానీ కళ్ళలో అహంకారము కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ కన్ను సైగలతోటే ఆ యొక్క ఫ్యామిలీని కానీ ఆ కుటుంబాన్ని కానీ లోపరుచుకునే వారిగా ఉంటున్నారు. కొంతమంది వాళ్ళ కన్ను సైగలతోటే, బ్రదర్ నేను మొత్తం చాకచక్యంగా చూసుకుంటాను ఆఫీస్ని, నా కుటుంబాన్ని, ఇంకా మీటింగ్ని, అది నా ఓన్ కన్ను సైగలోనే అయిపోతుంది అని చెప్తూ ఉంటారు. చాలామంది వింటూ ఉంటాం. నో, అహంకారులను దేవుడు ఎదిరిస్తాడు, దీనులనేమో దేవుడు కృప చూపుతాడు. కాబట్టి అహంకారమైనటువంటి కళ్ళలో కూడా అహంకారం కొంతమందికి. నో, అది దేవునికి అసహ్యమైనది, దేవుడు అసహించుకునేది అనమాట అది. కాబట్టి అహంకార దృష్టి ఉండొద్దు మనలో అని ఉండొద్దని ప్రభు చెప్తా ఉంటున్నాడు. అహంకార దృష్టియు, మరి కళ్ళలాడు నాలుకయు, ఇక మీకు చెప్పొద్దు, కళ్ళలాడు నాలుకయు అంటున్నాను అనమాట. చిన్నదే నాలుక. జేమ్స్లో చెప్తా ఉంటున్నాను అనమాట, యాకోబులో. అది చిన్నదే కానీ ఒక
ఒక చిన్నదే అది, కానీ అగ్గిపుల్ల కూడా చిన్నదే, అడవినంతా తగలబెట్టేస్తుంది. ఒక చిన్న నావ చుక్కయ్య కానీ ఆ బోట్నంతా తిప్పుతుంది. నీ నాలుక కూడా చిన్నదే కానీ అది భయంకరమైనదని చెప్తా ఉంటుండు యాకోబులో. కాబట్టి నాలుక ప్రభు 2 ఉంచాడు. నాలుక అంటే నీ నోట్లో 2 ఉంచుతానని చెప్పాడు ప్రభు. ఇది జీవము మరణము, జీవము మరణము ఉంచాడనమాట. ఇటు ద్వితీయోపదేశ కాండంలో చూసినా, ఇటు యాకోబులో చూసినా కూడాను జీవ మరణములు అని ఉన్నాయి. కాబట్టి అది మంచిది. జీవాన్ని కోరుకోవాలి, జీవాన్ని పలకరించాలి, ఆశీర్వాదాన్ని పలకాలి. బట్ దానికి వ్యతిరేకమైనది మాత్రం పలకడానికి దేవుడు ఇవ్వాలి. అంటే ఇది మనమందరం ఆ ప్రక్రియలో ఉన్నాం. సాధ్యమైనంత మట్టుకు, ఎవరం పర్ఫెక్ట్స్ కాదు, సాధ్యమైనంత మట్టుకు పర్ఫెక్ట్ అవ్వడానికి ప్రయత్నించాలి జీవితకాలం అంతా. కాబట్టి మరి కళ్ళలాడు నాలుక ఇక్కడ అక్కడ, మీరు లేనప్పుడు అంటే ఇతను లేనప్పుడు ఇతని ముందు ఒకటి, వీరు లేనప్పుడు మూడో వ్యక్తి వాళ్ళ ముందు ఒకటి, రెండో వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తి గురించి మంచిగా మాట్లాడు, వీలైన ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడు, సంతోషం. కానీ కల్పించి చెప్పడము, మరి లేనిది ఉన్నట్టుగా చెప్పడము, ఉన్నది లేనట్టుగా చెప్పడము, అసూయతో చెప్పడము, ఇంకా కలిపి ఏదైనా కూడా అది కళ్ళలాడు నాలుకయే. ఏమవుతుంది కళ్ళలాడు నాలుక అవుతే? దేవుడు అసహించుకుంటాడు. చూస్తున్నాడు ఆయన, అన్నీ చూస్తాడు. మనుషుల ముందు చలమణి అయిపోవచ్చు, వేరే ప్రాంతానికి వెళ్ళి చలమణిగా అయిపోవచ్చేమో, కానీ దేవుని దృష్టిలో మాత్రం ఖచ్చితంగా ఆ రికార్డు ఉండి ఉంటుంది. కాబట్టి కళ్ళలాడు నాలుకయు, మరి నిరపరాధులను చంపు చేతులను, నిరపరాధము అపరాధు కాకుండా నిరపరాధము చంపు చేతులను, అంటే భౌతికంగా మర్డర్ చేయడమే కాదు, ఇక్కడ భౌతికంగా చేతితోటి ఇది చేయడమే కాదు. మరి అందుకే ప్రభు ఏమన్నాడంటే మత్తయి సువార్త 5-6 అధ్యాయం 7 అధ్యాయాలలో, నీ సహోదరునికి నీవు హర్ట్ చేసినట్లయితే మాట ద్వారా అది అతనికి చంపినట్టే అని చెప్పాడు అనమాట. అలా చెప్తూ మరి ఈ రోజులో ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే, కత్తితో చంపడము ఒక ఎత్తు అయితే, కత్తి కాకుండా కలంతో చంపేవారు కూడా చాలా భయంకరమే. కలంతో లిటరల్గా రాస్తూ ఉంటారు తప్పుడు లేక సోషల్ మీడియాలో, ఇది కాదు, అది కూడా తప్పే. కానీ నిరపరాధిని చంపు చేతులు, మనం అంటాం నరహత్య అనగా అంటే భౌతికంగా మర్డర్, దాంతో పాటుగా మరి నీవు ఒక వ్యక్తిని హర్ట్ చేసినట్లయితే, గాయపడ్డట్లయితే, నీ వల్ల అతడు బాగా మనసు కృంగిపోయి ఇదైనట్లయితే అది చంపిన దాంతో సమానం అని చెప్పాడు యేసుప్రభు. కాన్షియన్స్ని, నీ మనస్సుని. కాబట్టి అది ఉండొద్దని ప్రభు మరి దేవుడు చెప్తా ఉంటున్నాడు ఇక్కడ. నిరపరాధులను చంపు చేతులను దేనికి ఇచ్చాడు? మనం దేవుని మహింపరచడానికి, స్తుతించడానికి, ఘనపరచడానికి, చప్పట్లు కొట్టడానికి, కీర్తించడానికి, ఆయన మహిమ కొరకు దీవించడానికి ఇచ్చాడు ఈ చేతులను. కానీ అలా నిరపరాధులను గురించి కాదు అనేసి భక్తుడు, ఆ రోజే సొలొమోను భక్తుడు మరి ఈ రీతిగా ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి అదేవిధంగా ముందుకు వెళ్ళినట్లయితే 18వ వచనంలో 4వ పాయింట్ ఇది ఏంటంటే, దుర్యాలోచనలు యోచించు హృదయము. హృదయం గురించి మీకు బాగా తెలుసు. హృదయం గురించి ప్రభు నీ హృదయాన్ని అడుగుతున్నాడు. కుమారుడా, ప్రియుడా, నీ హృదయము నాకేమో, ఎందుకు? నీ హృదయంలో జీవజల నదులు ప్రవహించేటట్టుగా నేను చేస్తాను నీ హృదయాన్ని ఇచ్చినట్లయితే. మన బాడీకి మొత్తము హృదయము మిడిల్ పార్ట్ అయితే దేవుడు కోరుకుంటుంది కూడా అక్కడనే, నీ గుండెలో చోటి, నీ హృదయంలో చోటి, గుడిలో నివసించే దేవుడు. అయితే ఆ యొక్క హృదయంలో దుర్యాలోచనలు అంటే దేవునికి అసహ్యమైనటువంటి ఆలోచనలు, కంపు ఆలోచనలు, కుళ్ళు ఆలోచనలు, మరి భయంకరమైనటువంటి దేవునికి అసహించుకునే ఆలోచనలు ఉంటే దేవుడు ఆ హృదయంలో ఉండడు. లిటరల్గా ఆ ఇంట్లో ఉండడు, ఆ దేహంలో ఉండడు, ఆ పరిసరాల్లో ఉండడు. కాబట్టి మరి దుర్యాలోచనలు రాకుండా హృదయాన్ని ప్రభుకి ఇచ్చేసి, ప్రభా నీ సమాధానకరమైనటువంటి ఆలోచనలు, నీ చిత్తము నెరవేర్చే ఆలోచనలు, నిన్ను మహింపరిచే ఆలోచనలే నా హృదయంలో ఉండాలి అని మరి మన అనుదినము ప్రార్థనలో ఆయన సహాయము, పరిశుద్ధాత్మ సహాయము కోరుకుంటూ ఉండడము ఎంతో మంచిది. ముందుకు వెళ్ళినట్లయితే, కీడు చేయుటకు త్వరపడి
పాదములు కీడు చేయడానికే పరుగులెత్తారంట, కీడు చేయడానికే పరుగులెత్తారంట, కీడు చేయడానికే పరుగు. మామూలు వాకింగ్ కూడా కాదు, రన్నింగ్. కాబట్టి ఏమన్నాడు ప్రభు పాదాల గురించి? సువార్తను ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరమైనవి. పర్వతముల మీద సుందరమైనవి అని చెప్పాడు, పాదముల గురించి చెప్పాడు. కానీ వీళ్ళేం చేస్తురంట? దానికి వ్యతిరేకంగా కీడు చేయడానికే రన్నింగ్ చేస్తూ ఉంటున్నారు. నో, అలా చేసేవారిని దేవుడు అసహించుకుంటాడు, చేస్తాడు, ఉమ్మి వేయిచున్నాను అంటాడు. దేవునికి అవి కాదనమాట. కాబట్టి ఆయనకి ఇష్టమైనవి కావు. కాబట్టి మరి ఎట్లున్నాయి మన పాదములని పరిశీలించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలానే ముందుకు చూసినట్లయితే మరి అదేవిధంగా ఐదవ మాటగా, అంటే మాట కాదు, 5వ పాయింట్గా 19వ వచనం, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి లోకంలో ఉన్నారు. లేనటువంటి వారిని అబద్ధ సాక్ష్యం చెప్పిస్తుంటారు. నేను కోర్టులో చూశాను ఒకసారి. అతను చూడడు, ఐ విట్నెస్గా ఉండడు. యాక్సిడెంట్ అయింది కానీ అది ఆ ఇన్సిడెంట్ జరిగింది అతను చూడడు. కానీ నేను ఉన్నట్టుగా కొన్ని సంవత్సరాల తర్వాత, నేను చూశాను, ఐ విట్నెస్ నేనే, నీవు అబద్ధంగా సాక్ష్యం చెప్పమనేసి కోర్టులో వాళ్ళని జడ్జి ముందు నిలబెడతా ఉంటారు. నేను చూశాను, లిటరల్గా నేను చూశాను. అలా కోర్టులో నిలబెడతా ఉంటారు. నో, అది కాదు. అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు. సాక్ష్యం చెప్పు ఉన్నట్టుగా, కానీ అబద్ధ సాక్ష్యము కాదు. కోర్టులో జరుగుతున్నది ఇది. కాబట్టి అంటే అంతటా కాదు, నేను చూశాను, జరుగుతుంది. మ్యాక్సిమం ఎంతో కొంత అయితే ఉంది, తప్పైతే ఉంది. కానీ అది ప్రభు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. అయితే మరి లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు. అలా అబద్ధ సాక్ష్యాలు కూడా ఉండొద్దు. మరి అదేవిధంగా ముందుకు చూసినట్లయితే అది అన్నదమ్ములలో జగడములు పుట్టించువారును. అన్నదమ్ములో జగడం పుట్టించువారు, సహోదరులు ఐక్యత లేదు, సమాధానం లేదు. మరి ఇక్కడ చూసినటువంటి అసమాన పరిస్థితి, ప్రతి ఫ్యామిలీస్ ఏదో ఒకటి చిన్నదో పెద్దదో ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. కానీ వీటన్నిటినీ మరి రూపుమాపి ప్రభు ఆ రోజే సమాధానకరమైనటువంటి వర్తమానము తీసుకొని వచ్చాడు. సమాధానము, సంతోషము కరంగా ఉండాలంటే క్రీస్తును ఒక బలంగా మన హృదయంలో నాటుకొని పోవాలి. దేన్ని కూడా బెనకకుండా, అటు ఇటు కాకుండా బలంగా క్రీస్తు మన హృదయంలో ఉండగలగాలి. ఇంతకుముందు చదివినట్టుగా రోమా 8:38 చూసినట్లయితే ఆయన ప్రేమ నుండి మనల్ని ఏది కూడా అంటే వేరుపరచదు అన్న లేఖనాలాగా క్రీస్తు మన హృదయంలో ఉన్నట్లయితే ఇవేవి మన దరికి రావు. ఇవి ఉన్నాయి కదా, 16 నుంచి 19 వరకు, ఇవేవి దరికి రావు. ఇవి రాకూడదని ప్రభు కోరుకుంటున్నాడు. కానీ అక్కడక్కడ జరుగుతుంది కాబట్టి ప్రభు చెప్పాడు. అందుకే మిమ్మల్ని బట్టి దేవుని నామము అన్యజనుల మధ్యలో దూషణ పాలవుతుంది, జాగ్రత్తగా ఉండండి అనేసి. కాబట్టి మనం ఓకే, ఇది బాగుంది. ఎవ్రీ ఇయర్ క్రీస్తు గురించినటువంటి ఆయన లేఖనాలను, ఆయన జననాన్ని, ఆయన యొక్క పుట్టిన విధానాన్ని గుర్తు చేసుకొని మన ఆత్మీయ జీవితంలో పరివర్తింపబడి ఇంకా దేవునికి దగ్గర ఆయన హత్తుకొని మన ఆత్మీయ జీవితంలో ఇంకా ఆయనకు మహిమపరచగలిగినట్లయితే దేవుడు డెఫినెట్లీ సంతోషిస్తాడు, మనల్ని గురించి ఆయన ఇష్టపడతాడు. అది కోరుకుంటూ ఉంటున్నాను అనమాట. అది కాకుండా ఏమాత్రం కొంచెం అటు ఇటైనా దేవుడు ఖచ్చితంగా అసహించుకుంటాడు అన్నటువంటిది మరి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క అంటే నేను ఎవరిని ఇది చేయట్లేను కానీ, తప్పు పట్టడమో ఇంకొకటి కాదు, నా వర్క్ అది కాదు, కానీ అలా జరుగుతూ ఉంది ఈ విషయం అన్నది చెప్తూ ఉంటున్నాను. కాబట్టి అలా జరగకుండా ఉండడానికి మరి మనల్ని మనం సరి చేసుకొని, నన్ను నేను సరి చేసుకొని, నా కుటుంబాన్ని సరి చేసుకున్నట్లయితే దేశమంతా మారాలని ప్రార్థిస్తాం. దేశమంతా, ఒక అతను చెప్తూ ఉంటుండే ఏంటంటే, అంతటా బాజార్ మొత్తం ఉడుస్తారు కానీ తన ఇంటిని మాత్రం ఉడుచుకోడంట. చెప్తా ఉంటుండు, మొత్తం బజార్ అంతా ఉడుస్తుంట, పెద్ద చీపురు గట్టి పట్టుకొని చేయొచ్చు, తన ఇంటిని మాత్రం ఉడుచుకోడంట. నో, అది ప్రయోజనం లేదు. ఎంత కొంతైనా మనం
జీవించినట్లయితే దేవుడు డెఫినెట్గా సంతోషించాలని, మిమ్మల్ని బట్టి దేవుడు సంతోషించాలని, ఈ పరిచయను బట్టి సంతోషించాలని ప్రతిసారి బ్రదర్ నాకు ప్రేయర్ అవి పెడతా ఉంటాడు. ఇది రిక్వైర్మెంట్ ఉంది బ్రదర్, ఇవి రిక్వైర్మెంట్ ఉంది, ప్రేయర్ చేయండి, ఇది ఉంది ఇది ఉంది అని పాస్టర్ గారు చెప్తూ ఉంటారు. ఓకే, వీళ్ళు ప్రేయర్ బ్రదర్ అని చిన్న ప్రేయర్ చేస్తుంటాను. కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో మరి ఆయన పుట్టినప్పుడు సంతోషం, ఆనందం, గొర్రెల కాపర్లు ఆయనను చూడడానికి వచ్చారు. పశువుల పాకలు ఉన్నప్పుడు మరి నక్షత్రం ఉదయించింది. జ్ఞానులు ఎక్కడో ఉన్నటువంటి జ్ఞానులు వాళ్ళు అతన్ని చూడడానికి 2.5 సంవత్సరాలు టైం పట్టింది. కానుకలు, బంగారము, సాంబ్రాణిలు తీసుకొని వచ్చారు. అంత చీకట్లో ఉన్నటువంటి వారికి వెలుగు, ఆనందము, సంతోషము. ఎందుకంటే ఆయన యేసు ప్రభు ద్వారానే కదా ఈ యొక్క లోక కళ్యాణం, అంటే పాపానికి విరుగుడు, పాపానికి విరుగుడు ఆయన రక్తం ద్వారానే. కాబట్టి యేసు క్రీస్తు పుట్టాడు, ఆ ప్రక్రియ జరిగిపోయింది, అది అయిపోయింది. ఇక మన పని ఉంది ఇప్పుడు చేయవలసినటువంటి మన పని మనమున్నది. అబ్రహాము తన తరము వారికి సేవ చేసి నిద్రించను అన్నట్టుగా ఉంది. తన తరంలోనే సేవ చేసి నిద్రించాడు. మన తరం ఇప్పుడు ఉంది. మన తరంలో మనము మన కుటుంబానికి, మన సంఘానికి, సమాజానికి ఆయనంత మట్టుకు ఆయన కాడికి చేసి దేవుని నామాన్ని హెచ్చించి మనం తగ్గించుకొని మరి దేవుని నామాన్ని గొప్ప చేస్తూ ఆయన సాక్షిగా ఉండలాగున మరి కొద్ది మాటలు దేవుడు మనందరి హృదయంలో ఆశీర్వదించి దీవించి లాగున ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.